మిల్లెట్ పెసరపప్పు పొంగల్ చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి, కరివేపాకు, మిరియాలు, పసుపు, కొద్దిగా ఉప్పు, నానబెట్టిన మిల్లెట్స్ పెసరపప్పునండి. నేను రైస్ బదులు మిల్లెట్స్ చేస్తానండి. హెల్త్కి చాలా మంచిది. మిల్లెట్స్ చేసుకుంటే ఒక కుక్కర్ తీసుకోవాలండి. నూనె ఏమి వేయట్లేదు. కొంచెం కరివేపాకు, ఒక పచ్చిమిర్చి అండి. కారం తగ్గట్టుగా వేసుకోండి. కావాలనుకుంటే కొంచెం ఎక్కువ తినేటోళ్ళు కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి. మిరియాలు ఒక 4-5, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు అండి. కడిగి పెట్టుకున్న మిల్లెట్స్, ఇది చాలా సింపుల్గా అయిపోతుందండి. మిల్లెట్స్ పెసరపప్పు పొంగలి. ఒక గ్లాసు వాటర్ అండి. వాటర్ ఎక్కువ వేసే అవసరం లేదండి. ఒక గ్లాస్ అయితే సరిపోతుంది. ఒక చిన్న గ్లాసు మిల్లెట్కి ఒక గ్లాసు వాటర్ సరిపోతుంది. మూత పెట్టేయాలండి కుక్కర్కి. వెల్లుల్లిపాయలండి కొంచెం ఉడికించుకోవాలి. పొంగల్ ఉడికిపోయిందండి. ఉడికించి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, హెల్దీ పొంగల్ రెడీ అయిపోయింది. దీన్ని ఒక డిష్లో తీసుకోవాలి. హెల్దీ పొంగల్, టేస్టీ పొంగల్ రెడీ అయిపోయిందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. దీనికి మంచిగా ఏ చట్నీ అయినా బాగానే ఉంటుందండి. టమాటా చట్నీ కానీ